హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్. మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత సరికొత్త వీడియోతో నేను మీ ముందైతే ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టాప్ 5 బెస్ట్ ఫోటోగ్రఫీ స్టిల్స్ అయితే నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నాకెంతో ఫేవరెట్, అలాగే మన సబ్స్క్రైబర్స్కి చాలా ఫేవరెట్. ఆల్రెడీ నేను ఫోటోగ్రఫీ సిరీస్ని అయితే ఛానల్ స్టార్టింగ్లో అయితే స్టార్ట్ చేశాను. ఆ వీడియోకి 7K వ్యూస్ అయితే వచ్చి నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, మీరు ఈ స్టిల్ కోసం ఇలా మ్యాన్లీగా రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచి లెఫ్ట్ లెగ్ని అయితే ఇలా క్రాస్గా అయితే నిల్చోండి ఈ విధంగా. అలాగే మీరు పైన హ్యాండ్స్ని అయితే ఈ విధంగా మీరు మీ యొక్క వాచ్ మీ యొక్క ఫోటోలో హైలైట్ అయ్యే విధంగా ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసి అయితే నిల్చోండి. అప్పుడు మీకు పిక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ స్టిల్ కోసం మీరు మీ యొక్క లొకేషన్లో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ని అయితే మీరు యూస్ చేసుకోండి. ఏదైనా రాక్ పైన కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని అయితే యూస్ చేసుకోండి. దాని మీద ఇలా మ్యాన్లీగా అయితే సిట్ అవ్వండి. ఈ విధంగా మీ రైట్ లెగ్ని అయితే అలా కొంచెం లైట్గా ఫోల్డ్ చేసి ఆ విధంగా అయితే ఉంచండి. అలాగే మీ యొక్క లెఫ్ట్ లెగ్ని అలా ఏదైనా ఆబ్జెక్ట్ మీద మీ యొక్క లెఫ్ట్ లెగ్ నుంచి అలా ఫోల్డ్ అయితే చేయండి. మీ హ్యాండ్స్ని అయితే ఈ విధంగా అయితే కొంచెం ఫోటోలు అట్రాక్టివ్గా కొంచెం స్టైల్గా అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి అయితే ఉంచండి. పిక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ పిక్ కోసం మీరు మీ యొక్క కెమెరా అనేది ఇలా లో యాంగిల్లో ఫ్రేమ్ పెట్టుకోనండి. అలాగే మీరు స్ట్రైట్ వెళ్ళి అలా మ్యాన్లీగా వాక్ చేసుకుంటే అయితే రండి. ఈ విధంగా మీకు ర్యాండమ్గా ఒక పిక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా మీకు ర్యాండమ్గా వచ్చిన పిక్స్ అనేది చాలా ఆసమ్గా అయితే ఉంటాయి. ఈ స్టిల్ మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ పిక్ కోసం మీరు అలా నార్మల్గా అయితే స్ట్రైట్గా నిల్చోండి. అలాగే మీ యొక్క హ్యాండ్ అనేది కొంచెం లైట్గా ఫోల్డ్ చేసి అయితే మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చూడండి. అప్పుడు మీకు పిక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా అయితే ఉంచాలి. మనకు పిక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. స్టిల్ నెంబర్ 5. ఈ పిక్ కోసం మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది స్ట్రైట్గా అయితే కొంచెం మిడిల్ యాంగిల్ అయితే మీ యొక్క ఫ్రేమింగ్ అయితే సెట్ చేసుకోండి. అలాగే మీరు ఒక ట్రీని కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్ని అయితే బేస్ చేసుకొని అలా దానికి స్ట్రైట్గా అయితే మీ లుక్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అలా మ్యాన్లీగా అయితే ఇవ్వండి. అప్పుడు మీకు పిక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి టాప్ 5 బెస్ట్ పిక్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. నేను ఈ పిక్స్ అన్ని లైట్ రూమ్లో అయితే ఎడిట్ చేశాను. మీకు ఆ యొక్క ఎడిటింగ్ ట్యూటోరియల్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా అయితే వీడియో చేస్తాను. ఈ టాప్ 5 బెస్ట్ స్టిల్స్లో మీకు ఏ స్టిల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అలాగే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సంబంధించిన వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అయ్యి అక్కడైతే మీరు మెసేజ్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే పిక్ చేసి ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.